వెల్కమ్ బ్యాక్ టు విద్యా బ్లాగ్స్ 2. ఇవాళ మళ్ళీ నేను కుకింగ్ లోకి వచ్చేసాను. నేను చేయబోతున్న డిష్ ఏంటంటే నా ఫేవరెట్ అండి. ఇది వచ్చేసి నా స్టైల్ మటన్ కర్రీ. ఇది యాక్చువల్గా నాకు ఇన్ఫాక్ట్ నేను ఇది మా పెద్దోదిన దగ్గర నుంచి నేర్చుకున్నాననే చెప్పాలి. తను చేసింది చూసి నేను కొంచెం ఇంప్రూవైజ్ చేసి నేను చేయబోతున్న మటన్ కర్రీ ఇది. నా గురించి తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కి తెలుసు నాకు మటన్ అంటే ఎంత ఇష్టమో. కానీ ఇప్పుడు ఏంటంటే ఏజ్ వచ్చే కొద్దీ అది డైజెస్ట్ అవ్వదంటారు కదా, సో అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను నాకు ఇష్టమైన దాన్ని ఎలా ఇష్టంగా చేసుకుంటున్నాను, దాన్ని ఏమేమి యాడ్ చేయబోతున్నాను మీరు ఇప్పుడు నా మటన్ కర్రీలో చూసేయండి. మటన్ తెచ్చుకున్నాక నేను చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా ఒక 5 to 6 టైమ్స్ వాష్ చేసేస్తాను. ఇందులో కొంచెం పసుపు, పెరుగు అండ్ కొన్ని ఉల్లిపాయలు ఇలా వేసి ఆల్మోస్ట్ ఒక 3 hours నానబెట్టేస్తాను. ఉల్లిపాయలు ఎందుకు అని అంటే మనం ఎంత క్లీన్ చేసినా నాన్ వెజ్ గురించి మనకు తెలిసిందే కదండి, స్లైట్ గా కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఉండకుండా ఉండడానికి ఈ ఆనియన్స్ నేను వేసుకుంటాను. ఈ చిట్కా కూడా నాకు మా పెద్దదినే చెప్పారు. సో ఇది నేను చేయబోతున్నాను. దీనికి నేను ఏమేమి చేస్తాను అనేది చూద్దాం. మటన్ కర్రీ అంటే ఇంకా డెఫినెట్ గా మసాలా పట్టుకోవాలి కదా. సో ఇప్పుడు నేను మసాలాలో ఏమేమి పట్టుకుంటున్నాను చూద్దాం రండి. నా దగ్గర ఉన్నది 1/2 kg మటన్. సో 1/2 kg మటన్కి చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి మాత్రం నేను ఎప్పటికప్పటికి ఫ్రెష్దే వేసుకుంటాను. సో 1/2 kg కాబట్టి ఇంత సరిపోద్దని నేను అనుకుంటున్నాను. గసగసాలు మీకు తెలుసు కదా, కొంచెం కాస్ట్లీ, అందుకే నేను ఇలాంటివి మాత్రం ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు డెఫినెట్గా మసాలా అంటే కొంచెం కొబ్బరి పొడి పడుద్ది. ఇందులో కొన్ని ఉల్లిపాయలు, ఇది వచ్చేసి జీలకర్ర పొడి. మీరు ఇంట్లో ఉంటే దాన్ని వేంపి మిక్సీ పట్టుకోవచ్చు, బట్ నేను ఇంకా బయట నుంచి తెప్పించేసాను ఎవరెస్ట్ది, ఇంకా సరిపోతుంది. జీలకర్ర పొడి ఏముందండి, వాడుకోవచ్చు, హ్యాపీగా డైజెషన్కి పనికి వస్తుంది. నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్ అంటే ఉండాల్సింది కంపల్సరీ ధనియాల పొడి. బంచ్ ఆఫ్ కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత చూద్దాం. సో అవన్నీ మిక్సీ పట్టుకుంటే ఇవ్వండి ఇలా అవుతుంది. ఇది నా మసాలా. ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇంకా మటన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను వచ్చేసి చూడండి ఇంత ఆయిల్ పోసాను. నాకు ఇవి ఎన్ని టేబుల్ స్పూన్స్ అవి నాకు చెప్పడం రాదు. 1/2 kgకి నేను ఇంత ఆయిల్ వేసాను. ఫస్ట్ ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తాను. అలా వేగుతుండగానే ఇందాక మీకు చెప్పినట్టు కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం మెంతికూర. మెంతికూర వేస్తే వచ్చే టేస్టే వేరండి. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూసారుగా కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా వేసేద్దాం. సో ఇప్పుడు ఈ మసాలాని బాగా ఫ్రై చేద్దాం. నేను ఈ వీడియో చేస్తూ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తే అందుకు జుట్టు ఎరబోసుకున్నా. అందుకే ఇందులో స్టైల్ ఏం లేదు. సో యాక్చువల్గా షేర్ చేసుకుందాం అనుకున్నది ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు నాకు అసలు వంటలే రావు. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం హాస్టల్లో పెరిగాను అనమాట. సో ఎప్పుడైనా ఇట్లా మటన్ ఇవి చేస్తున్నప్పుడు నాకు మా అమ్మ, మా నాన్న వాళ్ళు బాగా గుర్తొస్తారు. ఎందుకంటే అనిపిస్తుంది అదే వంట నేర్చుకున్నాక వాళ్ళకి ఏదైనా చేసి పెడితే బాగుండు అని. ఇంకా నాకు మా మదర్ చాలా చిన్న ఏజ్లోనే చనిపోయారు. మా అమ్మ ఇప్పుడు కానీ పై నుంచి చూస్తే పిచ్చ షాక్ అవుతుంటుంది. ఏంటంటే ఈ పాప అయినా వంట రూమ్లో నిల్చొని ఇవన్నీ చేస్తుంది అని. చిన్నకున్నప్పుడు మా అమ్మ ఎప్పుడైనా కొన్ని నీళ్ళు తేపోమ్మా అంటే పోమ్మా అనేదాన్ని అనమాట. అలాంటిది ఇప్పుడు నేను మటన్ కర్రీ ఇలాంటివి చేస్తున్నానంటే నాకే ఇది అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు బాగా గుర్తొస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా డాడీకి మటన్ చాలా ఇష్టం. ఈరోజు ఇవి చేస్తున్నాను. మా డాడీ నాకు తెలిసి ఈ వీడియో పెట్టాక చూస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏదో ఒక రోజు విజయవాడకి వెళ్దాం అనుకుంటున్నాం.
ఆ రోజు మాత్రం మా డాడీకి మటన్ అండ్ ప్రాన్స్ చేసుకొని వెళ్తా. అప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. చూడండి మసాలా అడుగంటుకుంటుంది అంటే బాగానే అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి టమోటా. నేను కొంచెం గ్రేవీలా చేస్తున్నాను కాబట్టి నేను ఆనియన్స్ అండ్ టమోటాస్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. సో ఇప్పుడు ఇంక టమోటాస్ని ఫ్రై అవ్వడం బాగా. సో ఇప్పుడు మనం ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. పసుపు ఆల్రెడీ నేను కొంచెం పసుపు వేసి నానబెట్టేశాను, బట్ నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ పడితే ఏం కాదు, మంచిదే. కారం ఎన్ని స్పూన్స్ అని లేదు నాకు, నేను ఇంత ముందులా కారం తినలేకపోతున్నా. సో అందుకు నేను మీడియంకే వేసుకుంటున్నా, నాకు హార్ట్ బర్న్ అవుతుంది. సో ఐ థింక్ ఈ కారం సరిపోద్ది. నేను అనుకోవడం ఇది 1.5 స్పూన్. నేను సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తాను. 1/2 kg అన్నాను కదండి, నేను కొంచెం తక్కువే వేసుకుంటాను, మళ్ళీ అవసరమైతే వేసుకుంటాను నేను. సో ఈ ప్రస్తుతానికైతే నేను 2.5 వేస్తాను. కిందలాగా మనకు కనిపిస్తుంది కానీ బట్ అది ఏమీ కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కింద అలాగే అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. సో ఇంకా మీరు ధనియాల పొడి అవన్నీ నేను ఆల్రెడీ మసాలాలోనే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేయనవసరం లేదు. చెక్క లవంగా కొంతమంది వేస్తారు అంటే ఆయిల్లో, బట్ నేను వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ అది కూడా మసాలాలో వేసేసాను. పొద్దున నానబెట్టుకున్నానని చెప్పాను కదండి, ఆ మటన్ వేసేద్దాం. ఇంకా మీరు వాటర్ ఏం యాడ్ చేయకండి, ఇలా కలిపేసుకుందాం. 1/2 kg మటన్ అని చెప్పాను కదండి. సో ఆనియన్స్, టమోటాస్, మసాలా అన్నీ యాడ్ చేయడంతో ఇంత అయింది. ఇప్పుడు ఇది కొంచెం బాగా పొంగుతుంది, అదే అందులో మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మనము విజిల్ పెట్టుకుందాం. నాకు మా నాన్నకి కలిస్తే టేస్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మటన్ ఏంటంటే మటన్లో అందరూ ముక్కలు, బోన్స్ ఇష్టం. బోన్స్తో పాటు నాకు ఫ్యాట్ ఉంటుంది చూసారు, అది కూడా నాకు బాగా నచ్చుతుంది. మా నాన్నకు కూడా అంతే, అది తనకి ఇష్టము. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను అసలు మటన్ నాకు తెలిసి బీటెక్ అయిపోయేంత వరకు కూడా తినేదాన్ని కాదు. మటన్ అండ్ చికెన్ తినేదాన్ని కాదు, మహా అయితే ఎగ్ అండ్ చికెన్ పులుసు తినేదాన్ని. ఎందుకు నేను మటన్కి ఇంత ఫేవరెట్ అయ్యాను అని చెప్పడానికి 2 రీజన్స్. ఫస్ట్ వచ్చేసి బీటెక్ అయిపోయిన వెంటనే నాకు ఎందుకు అలాంటి ఫీవర్ వచ్చేదన్నమాట. ఎందుకు ఇంత ఫీవర్ వస్తుంది అని టెస్ట్ చేస్తే నాకు హిమోగ్లోబిన్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. అప్పుడు డాక్టర్ ఒకటే చెప్పాడు, అమ్మాయికి హిమోగ్లోబిన్ పెరగాలి అంటే అమ్మాయి మటన్, కొంచెం ఫ్రూట్స్ అవి తినాలి అని చెప్పారు. అండ్ అలాగా నాకు మటన్ అలవాటు అయ్యింది. మటన్ తినడం మొదలయ్యాక నేను దానికి బాగా ఫ్యాన్ అయిపోయాను అనమాట. దాంట్లో టేస్ట్ అవి నాకు నచ్చి, అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నేను తిని వీక్గా ఉన్న నాకు సడన్గా హెయిర్ గ్రోత్ వచ్చేసింది. అప్పుడు నాకు ఇంకా మటన్ అంటే అదొక రకమైన ఇది వచ్చింది, వావ్ మటన్ తింటే కొత్త జుట్టు వస్తుందా, ప్రోటీన్ కదా అని చెప్పి. అది నా మటన్ స్టోరీ. అంటే నేను గ్రేవీ అండ్ పులుసు లాగా కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని వాటర్ పోస్తాను. ఇది ఒక్కసారి వాటర్ పోసాను కదా, కొంచెం ఇట్లా ఉడుకొచ్చినట్టు రానివ్వండి. అప్పుడు మనము విజిల్ పెట్టేసి, కుక్కర్లు మారే కొద్దీ నాకు టెన్షన్ వస్తుంది అనమాట. కొన్ని కుక్కర్లలో మటన్ 3 విజిల్స్కే ఉడికిపోద్ది, కొన్ని కుక్కర్లలో 6 విజిల్స్ అయినా ఉడకదు. మా హస్బెండ్ ఈరోజు మంచిగా లేత మటనే తెచ్చాడు. సో అందుకు నేను ఇప్పుడు 3 విజిల్స్ పెట్టి చూద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి 3 విజిల్స్కి ఇది ఉడికిపోద్ది. లేదో చూద్దాం. కుక్ అయిందో లేదో చూద్దాం ఒక్కసారి, మీకే తెలిసిపోద్ది. చూడండి, చెప్పైనా నాకు ఫ్యాట్ ఇష్టం అన్నాను కదండి, అంత ఫ్యాట్ పైనే ఉంది. సో ఇప్పుడు చూద్దాం మటన్ ముక్క. మటన్ కూడా నీట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. నా మటన్ కర్రీ రెడీ. చెప్పాను కదండి కొంచెం ఆయిలీగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యాట్ కూడా పడింది కదా, బట్ సమ్ టైమ్స్ తినాలి.
మరి అది అరిగేంత వరకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. మటన్ కర్రీ ఉంది అంటే బగారా రైస్ ఉండాల్సిందే కదండి. సో నేను నా స్టైల్ బగారా రైస్ ఎలా ఉండబోతుందో పార్ట్ 2లో చూడండి.